పోదామా? పోదాం. చలో తిరుమల. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. 1 మంత్ నుంచి పోదాం అనుకున్న తిరుపతికి అయితే ఫైనల్గా స్టార్ట్ అయిపోయాము. నైట్ 1 o'clockకి కావాలో ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 4:30 కల్లా తిరుపతిలో దిగేసాం. ఇప్పుడు మాకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి SSD టోకెన్స్ తీసుకోవాలి, ఇంకొకటి అలిపిరి మెట్ల మీద నుంచి డైరెక్ట్గా పైకి ఎక్కేసి వెళ్ళిపోవాలి. పర్ హెడ్ 50 రూపీస్ ఆటో ఛార్జ్ మీద భూదేవి కాంప్లెక్స్కి అయితే మేము వెళ్ళిపోయాం. ఈ SSD టోకెన్స్ దొరికితే మన దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోతుంది గైస్. అందుకే జనాభా చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నారో, వాళ్ళందరూ ఎంత తోసుకుంటూ వెళ్తున్నారో. ఆల్మోస్ట్ 4 hours అయితే ఈ క్యూలో స్పెండ్ చేసాము. జనాభా బీభత్సంగా ఉన్నారు, మధ్యలో గ్యాప్ దొరికితే కొట్టుకుంటున్నారు కూడా. ఈ క్యూలో మాతో పాటు కుక్క కూడా ఉంది సరిగ్గా గమనిస్తే. ఫైనల్ గా మా వెయిట్ ఓవర్ అయితే అయిపోయింది. లోపల కౌంటర్ లో అయితే మటుకు మనం ఆధార్ కార్డ్ చూపించాలి. నేను ఆధార్ కార్డ్ మర్చిపోవడం వల్ల మొబైల్ అయితే ఇమేజ్ చూపించాను. హియర్ ఆర్ ద టికెట్స్ గైస్. ఫైనల్ అయితే దొరికేసాయి. మేము ఇంకా అలిపిరి మెట్ల దగ్గర నుంచి పైకి వెళ్ళి స్వామివారి దర్శనం వెళ్ళేటు. ఇప్పుడే అసలు సినిమా ఉన్నామా? తిరుపతి మొదలుపెట్టే ద్వారం దగ్గర నుంచి పూజ సామాగ్రి తీసుకుని అయితే మా ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ క్రౌడ్ ఎప్పుడు ఇలానే ఉంటారు మామ. ఇది నేను 4వసారి తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం. ఇక్కడ ఇలా మోకాలు చెక్కడం వల్ల నొప్పులు ఉండవని నమ్ముతారు మామ. ఏముందిలే సరదా ఎక్కేయచ్చు అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే 3 times ఎక్కాను కదా, అది మ్యాటర్ కాదులే అనుకున్నా. కానీ ఎక్కుతుంటే తెలుస్తుంది. ఇక్కడికి రాకముందు 10 days బ్యాక్ నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను కాబట్టి మంచిదైంది. అది నాకు చాలా హెల్ప్ అయింది. ఈ మెట్లు ఎక్కేటప్పుడు మనం అట్లీస్ట్ ప్రతి 150 or 200 steps కి ఒకసారి రెస్ట్ తీసుకోవాల్సిందే. షాకింగ్ గా ఉండేది ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తారు. వాళ్ళు చాలా సరదా ఎక్కుతుంటారు. నాకు అసలు అర్థం కాదు ఎలాను. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దాకా వస్తే మనం హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసినట్టే. మనకి మెట్ల మార్గంలో చాలా మంది అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే పక్కన వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటారు కాబట్టి. గుడి మామ చాలా సాంప్రదాయంగా ఉంటారు. ఇక మనం వెళ్ళే దారి పొడుగున అయితే రకరకాల జంతువులు వస్తుంటాయి. చింకలు గాని, దుప్పులు గాని, ఇంకేవో రకరకాల పేర్లు అయితే తెలియదు కానీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపించింది మాకు అడుగు కోళ్ళు కనిపించాయి. ఎక్స్పెక్ట్ చేయని వింత అయితే కూడా జరిగింది మామ. అదేంటంటే మా దారిలో ఎలుగుబంటి అటు వచ్చింది. వీడియో అయితే తెలియదు కానీ ఇక్కడ సిచ్యువేషన్ జస్ట్ మిస్ బంటి. ఫైనల్గా ఇక్కడ దాకా వచ్చామంటే మనది 80% కంప్లీట్ అయిపోయినట్టే. ఈ మొత్తం జర్నీలో అయితే ఒక వింత జరిగింది. ఒక అమ్మాయి మెట్లెక్కే దగ్గర నుంచి పైన దర్శనం దాకా మాతో కోఇన్సిడెంట్ గా అయితే వచ్చింది. నేనేమైనా ఫాలో అవుతూ సైట్ కొడుతుందో అనుకునిందో ఏమో పాపం. ఏదైతేనే ఉంది మా ఫైనల్ గా అయితే కష్టాలు పడి వచ్చేసాం ఇక్కడికి. దీన్నే మోకాల పర్వతం మెట్లు అంటారు. మొక్కున్న వారు ఇలా మోకాల మీద మెట్లు ఎక్కేసి ముక్కు తెచ్చుకుంటారు. ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 కల్లా అలా వచ్చేసాం మేము పైకి. ఈ వెంకటాద్రి నిలయం అనే సరం అయితే కొత్తగా ఓపెన్ చేశారంట. మాకైతే ఇక్కడ రూమ్స్ దొరకలేదు, అందుకని ఎదురుగున్న యాత్రి సదన్లోకి వెళ్ళాం. సెకండ్ డే ఏమైందో నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను మామ. బాయ్ బాయ్.